ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప వల్ల నేటి వరకు మనల్ని సజీవుల లెక్కలో నిలిపిన దేవునికే అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ లాక్డౌన్ టైంలో మరి మనమందరం కూడా గృహాలలో నివసిస్తూ ఉన్నాము. మరి ఆరాధన లేని ఈ పరిస్థితులలో మరి మీ కొరకు ఈ చిన్న వీడియోస్ మరి తీసి దేవుని వాక్యం మీకు అందించాలని మరి దేవుని సేవకులు ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఇవన్నీ కూడా మీరు మీ కొరకేనని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూసి ఆలకించి ఆత్మీయంగా బలం పొందాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. మీ అందరికీ దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవ, సర్వాధికారి, ఘనమైన మీ పాదములకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క దినము నీ సన్నిధిలో మేము కూడి చేరి నిన్ను ఆరాధించుకోవడానికి మీరు మాయడలో మీరు చూపినటువంటి ఉన్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అడుగడుగున నీ కృపను ప్రత్యక్షపరిచి నేటి వరకు మమ్మల్ని సజీవుల భూమిలో నిలిపిన కన్న తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ విధంగా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయ మేలును అనుభవించుటకు, ఆత్మీయతలో బలము పొంది మహిమగల నీ రాకడ కొరకు మేము సిద్ధపరచుకోవట కొరకు మీరు మాకిచ్చిన శక్తి కలిగిన నీ వాక్యమును బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యమును ఈ సమయంలో ధ్యానిస్తుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నీ దీన సేవకుడైన నన్ను మరుగుపరిచి బలపరిచి నీ యొక్క సాధనముగా బోరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా మాటలు కాదు గాని నీ మాటలు నా నోట ఉంచి మాట్లాడించి నీ సంఘమైన నీ బిడల యొక్క ఆత్మీయ పరిపూర్ణతకు అవసరమైన పరలోకపు పలుకులు పలికి ప్రతి ఒక్కరిని ఆత్మీయ పరిపక్వతలోకి నడిపించమని కృపగలిగిన మీ పాదాలను పట్టుకొని వేడుకొంచున్నాను. ప్రభువా, దయ చూపించి దీవించి ఆశీర్వదించండి. ఈ వీడియో నాయన మీరు దీవించమని, నీ వాక్యము నాయన ప్రజల యొద్దకు నాయన చేరి వారందరూ విని ఆలకించి ఆత్మీయ మేలులు పొందినట్లు కృపగల దేవుడా, మీరే సమస్త విషయములలో కార్యాలు జరిగించి కృప చూపి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినమున మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభుల వారు యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవే మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఓసారి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు సంచరిస్తుండగా ఆ దేవాలయపు కట్టడాలు యేసు ప్రభుల వారికి చూపిద్దామని చెప్పి వారు మనసులో ఎంతో సంతోషపడుతున్నారు. ఆయన ఆ కట్టడాలు చూసినప్పుడు, ఆహా, చాలా బాగున్నాయి, బాగా కట్టారు అని అనుకుంటాడేమోనని వీళ్ళు అనుకొని ఆయనతో చెప్దామని ప్రయత్నించారు. వీరు ఆ మాటలు చెప్పబోయే లోపే యేసు ప్రభుల వారు నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు ఈ కట్టడములన్నీ చూపిస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారితో చెప్పాడు. వీళ్ళు చెప్పబోయే లోపే యేసు ప్రభు జరగబోయే భవిష్యత్తును వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళ ముఖాలు వికారంగా మారిపోయాయి. ఏంట్రా, ఈ కట్టడాలను గురించి యేసు ప్రభుకి చెప్పి కాస్త యేసు ప్రభుని సంతోషపరుద్దామని చెప్పి అనుకునే లోపు ఆయనేంటి
ఈ కట్టడాలన్నీ పడిపోతాయి, రాయి మీద రాయి కూడా నిలబెట్టబడని రోజులు వస్తాయి అని చెప్పి చెప్తాడేంటి అని చెప్పి వారి మనసులో అదొక ప్రశ్న మిగిలిపోయి ఏకాంతంగా ఉన్నప్పుడు అసలు దీని గురించి కనుక్కుందామని చెప్పి యేసు ప్రభు ఒంటరిగా దొరికిన టైంలో ఏకాంత సమయంలో వీరు కలుసుకొని, ప్రభువా నువ్వు ఈ కట్టడాల గురించి చెప్పావు కదా, ఏంటి ఇవన్నీ, అసలు నీ రాకడను గూర్చిన సంగతులు ఏంటి, ఈ యుగ సమాప్తికి గూర్చిన విషయాలు ఏంటో మాకు కాస్త వివరంగా చెప్పవా అని చెప్పి యేసు ప్రభుని రహస్యంగా అడగటం మొదలుపెట్టాడు. ప్రియులారా, మర్మం అనేది ఒకటి బయలుపరచబడాలంటే ప్రభుతో ఏకాంతంగా కూర్చుంటేనే మర్మాలు బయలుపరచబడతాయి. వీళ్ళు కూడా యేసు ప్రభుతో ఏకాంతానికి వెళ్ళి యేసు ప్రభు హృదయంలో ఉన్న భవిష్యత్తుని తెలుసుకోవాలని ఆరాటంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాటకు చెవియొక్కి వారు హృదయంలో భద్రం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో రాకడను గుర్చిన కొన్ని సూచనలు నేను మీకు చెప్తాను వినండి అని చెప్పి, రాకడ వచ్చే దానికంటే ముందుగా కొన్ని పరిస్థితులు భూమి మీద మీరు చూస్తారు. ఏం చూస్తారంటే అనేక మంది నా పేరట వస్తారు, అనేక మంది నేనే క్రీస్తునని వస్తారు, నేనే రక్షకుడిని అంటారు, నేనే మీకు విడుదలిచ్చేది అంటారు, నేనే మిమ్మల్ని బ్రతికించేది అంటారు. చాలామంది మనుషులే దేవుళ్ళుగా మీ దగ్గరకు వచ్చి నన్ను మొక్కండి, నేనే మెస్సియాని, నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, మీకు విడుదలిచ్చేది నేను, మీకు మోక్షానికి మార్గం నేను, నేనే సత్యం, నేనే మార్గం అని చెప్పి పలు విధాలుగా వారు మీతో చెప్పినప్పుడు మీరు జాగ్రత్త. ఎందుకంటే అనేకులు వస్తారు, నా పేరటే వస్తారు, నాలాగే వస్తారు, నన్ను పోలి వస్తారు. మరి డూప్లికేట్కి ఒరిజినాలిటీకి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలిగిన వాడే నిజమైన జ్ఞాని. ఒరిజినాలిటీని డూప్లికేట్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగేవారు ఎవరంటే, ఆ వస్తువుని గూర్చిన జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే ఆ మోసంలో నుంచి తప్పించబడతారన్న విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తానండి. అందుకే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలని వెళ్తున్నాం అనుకోండి, ఎవరినన్నా తెలిసిన వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ మనల్ని ఎవరైనా మోసం చేస్తారేమో, కాస్త తెలిసిన వాళ్ళని పట్టుకెళ్తే మంచి వస్తువు దొరుకుతుంది అనేటువంటి భావనతో. అట్లాగే రేపు రాకడకు క్రైస్తవ సంఘం భూమి మీద సిద్ధపరచబడుతుంది. ప్రభు ఎప్పుడు వస్తాడా, తన వధువు సంఘాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడా, పరలోక మహిమలోకి ఎప్పుడు చేరతామని భూమి మీద దేవుని సంఘం ఎదురు చూస్తుంటే, సాతానుడు కూడా పలు విధాలుగా ఏర్పరచబడిన సంఘమును చెదరగొట్టి వారి ఓడను బద్దలు కొట్టి వారిని విశ్వాస పరిమాణంలో నుంచి తొలగించి వారిని భ్రమపరిచి లోకంలో చిక్కుకునేటట్లు చేసి మనుషుల్ని భ్రష్టత్వంలోకి తీసుకువెళ్లాలని సాతానుడు ఈ అంచె దినాలలో పలు విధాలుగా వాడు తోక జాడిస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఏర్పరచబడిన వారిని సైతము మోసగించుటకై సాతానుడు తన తోకను జాడిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభులు వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మోసం చేయాలని సాతానుడు పలు విధాల ప్రయత్నాలు చేసి ఈ అంచె దినాలలో పలు విధాలుగా క్రైస్తవ సంఘాన్ని భ్రమపరిచి మోసపరిచి ఏ విధము చేతనైనను మృతులలో పునరుత్థానమును కోల్పోయే పరిస్థితి దేవుని బిడ్డల కలుగు చేసి నరకానికి తీసుకువెళ్లాలని వాడు అహర్నిశల ప్రయత్నం చేస్తూ 24 గంటలు దేవుని సంఘాన్ని మోసపరచాలనేటువంటి తపనతో రగిలిపోతున్నాడు. ఈ విషయాన్ని క్రైస్తవ సంఘానికి తెలియచేయాలని యేసు ప్రభుల వారు అలనాడు శిష్యులకు తెలియజేశాడు, ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. క్రైస్తవ సంఘమా, ఈ రోజున నీవు మోసపోకుండా నీవు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నాను. మోసపోకూడదు అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడి ఆయన మహిమలో నువ్వు ఉండాలంటే ఈ యుగ సమాప్తి వరకు నీ రక్షణను, నీ విశ్వాసమును, నీ పవిత్రతను, నీ నిరీక్షణను నువ్వు కాపాడుకోవాలంటే నీవు మోసపోకుండా దేవుని జ్ఞానము కలిగి నిన్ను ఎవరు మోసపరచకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోగలిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఒకడు మనల్ని మోసం చేస్తున్నాడు అంటే ఒక దాని గురించి మనకు తెలియనప్పుడే ఒక వ్యక్తి మనల్ని మోసం చేయగలుగుతాడు. అందుకని దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా, మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు దేవుని జ్ఞానం కలిగి ఉండాలి.
దేవుని జ్ఞానం మీకు అవసరం. దేవుని జ్ఞానం మీలో లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే హోషేయ గ్రంథంలో మనం గమనిస్తే హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఒక్కసారి హోషేయ గ్రంథము మనం చూద్దాం. హోషేయ గ్రంథములో ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు పిలుపునిస్తున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. దేవుని జ్ఞానము సంపాదించుకుందుము రండి అని దేవుని ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీవు దేవుని సంఘానికి వెళుతున్నావు కానీ దేవుని జ్ఞానం నీకుందా? ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని జ్ఞానం నీకుందా? దేవుని జ్ఞానం అంటే ఏదో కాదండి, దేవుని మనస్సు. దేవుని మనస్సు, ఆయన యొక్క దైవిక శక్తి, ఆయన ఆలోచన విధానం, ఆయనకుండే నియమాలు, ఆయన పద్ధతులు, ఆయనలో ఉన్న ఆ శక్తి, ఆయనలో ఉన్న ఔన్నత్యం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన కూర్చున్న జ్ఞానం నీకుందా? అసలు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరుగుదువా? ఆయన మనస్సును ఎరుగుదువా? ఆయన శక్తి సామర్థ్యాలను ఎరుగుదువా? ఆయన అంటే ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ దేవునిని గుర్చిన జ్ఞానం చాలా మందిలో లేదండి. అందుకే సంఘములో వారు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, బైబిల్ ఎలా చదవాలో తెలియదు, దేవుని వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, దేవుని గురించి ఎలా మాట్లాడాలో తెలియదు. చాలా మంది దేవునిలో నుంచి ఈ రోజున కొద్ది రోజులు భక్తిలో ఉండి తొలగిపోవటానికి కారణం ఏంటంటే, కొన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళి తిరిగి సంఘానికి దూరం అవటానికి కారణం ఏంటంటే, కొన్ని రోజులు దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని తెల్లబట్టలు వేసుకొని చక్కగా ప్రభు బలలో పాల్గొని దేవుని మందిరంలో ఉంటా, దేవుని సేవలో ఉంటా చాలా మంది ఈ రోజున పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి, సంఘానికి, పరిచర్యకు, కృపకు, దేవుని దీవెనకు దూరం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానం వారిలో లేకపోబట్టేనండి. దేవునికి దూరం అయిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. దేవుని గుర్చిన జ్ఞానం నీకు అవసరం దేవుని బిడ్డ. కాబట్టి దేవుని జ్ఞానం సంపాదించుకుందుము రండి అని హోషేయ ప్రవక్త పిలుపునిస్తున్నాడు అలనాటి దేవుని సంఘానికి. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంచె దినాలలో అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు. కాబట్టి మీరు మోసపోకుండా దైవికమైన జ్ఞానం మీలో ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు భూమి మీద ఉంటూనే ఉంటాడు. కాబట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండు. దేవుని జ్ఞానం సంపాదించుకో, దైవికమైన జ్ఞానంలో నిలువు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడు. దేవుని సంగమా, నీవు జ్ఞానం కలిగి మెళకు కలిగి బ్రతకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ పండు తినొద్దు అని దేవుడు ఆదాముతో చెప్తే ఆ మాట అవ్వ కూడా వింది. దేవుడు ఇన్ని పండ్లు తినమన్నాడు, ఇది ఒక్కటి ఎందుకు తినొద్దు అన్నాడని అనుకోవాలి కదండి. ఆమె ఆ పండు తింటే బాగుండని ఆలోచన చేస్తూ దేవుని మాటను పక్కన పెట్టి సాతానుడు మాటను చెవిని పెట్టి దేవుడు వద్దన్నా పని చేయటానికి సాహసించి పండు తిని మోసపోయిందండి. అదే మాట దైవజనుడైన పౌలు పత్రికలో రాస్తాడు. అవ్వ మోసపోయినట్లు, క్రీస్తు యొక్క సరళతలో నుండి తొలగిపోయినట్లు మీరు తొలగిపోకుండా, అవ్వ మోసపోయినట్లు మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఏమండి, తినటానికి అన్ని పళ్ళు ఉన్నాయి కదా, ఆ ఒక్క పండే తినకపోతే ఏమైందండి? దేవుడు వద్దన్నా ఆ ఒక్క పని చేయకుండా ఉంటే ఏమైందండి? దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు మనతో ఆ పని చెయ్యొద్దు అంటే మనం అదే చేస్తుంటాం, అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్తూ ఉంటాం. మనిషి సైకాలజీ ఏంటంటే ఏదైతే వద్దు అంటామో చేస్తే ఏమైంది, వెళితే ఏమైంది, చూస్తే ఏమైంది అనేటువంటి ఆలోచన వెంటనే మనలో పుడుతుంది. అదే మన పతనానికి ప్రారంభం అన్న విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. మనల్ని ఎవరు మోసం చెయ్యకుండా దేవుని జ్ఞానం కలిగి బ్రతుకుదము. దివారాత్రులు దైవికమైన వాక్యమును చదువుతూ దేవుని జ్ఞానం సంపాదించుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం. ఆ విధంగా కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, మరొక విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు మరొక విషయాన్ని శిష్యులతో చెప్పినట్లుగా 6వ వచనంలో మనకి కనబడుతుంది. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు.
జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రియులారా, గమనిస్తే ఇంకా అంచె దినాల్లో ఏమేం జరుగుతాయో యేసు ప్రభుల వారు మనకి చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడక్కడ యుద్ధములు, యుద్ధ సమాచారాలు మీకు వినబడతాయి. కరువులు, భూకంపాలు వస్తాయి. అబద్ధ ప్రవక్తలు వస్తారు. దేవుని సంఘములో నమ్మకంగా బ్రతికేటువంటి వారిని చెదరగొడతారు. అనేకుల్ని, దేవుని బిడ్డలను చంపేస్తారు. ఆయన నామము కలిగిన వారిని లోకం ద్వేషించి చాలా బాధలకు గురి చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ అంతం వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతాయి, కానీ ఏదో జరిగిపోతుందని మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. మీరు ధైర్యముగా ఉండండి అని యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. ప్రియులారా, సాతానుడి యొక్క మరొక ఆయుధం ఏంటో తెలుసా? వాడు భయపెడతాడు. మొదటి ఆయుధమేమో మోసం చేస్తాడు, రెండవ ఆయుధమేమో భయపెడతాడు. సైతాను రెండవ ఆయుధం భయపెట్టే ఆయుధం వాడి దగ్గర ఉంటుంది. వాడు అన్నిటికీ భయపెడుతుంటా ఉంటాడు. ఈ రోజున చూడండి, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ భయపెడతాడు. బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్కి పోతే అక్కడ వాడు భయపెడతానే ఉంటాడు. పోలీసోడి దగ్గరికి వెళ్తే పోలీసోడు భయపెడతానే ఉంటాడు. లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ భయపెడతానే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా పలు విధాలుగా మనం భయపడుతూనే ఉన్నాం, భయపెడుతూనే ఉంది లోకం. టీవీ ఆన్ చేస్తే వార్తలు వినాలంటే భయం, న్యూస్ పేపర్ తీసి న్యూస్ చదవాలంటే భయం, బజారుకు వెళ్ళాలంటే భయం. ఎందుకు? ఏం జరుగుతుందో, ఏ విపత్తులు వస్తాయో, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు వస్తాయో అని పలు విధాల భయాలు ఈ రోజున మనుషుల జీవితాల్లో చోటు చేసుకున్నాయి. ఈ రోజున ఆన్లైన్లో మనం చూస్తూ ఉంటే మిడతల దండని, కాకుల దండని, రకరకాల తెగుళ్ళని, ఇలాంటి భయంకరమైన వైరస్సులు, భయంకరమైన దాడులు, భయంకరమైన పరిస్థితులు లోకంలో కనబడుతూ వినబడుతూ ఉండగా మనకి ఏం కలుగుతుందండి? భయం కలుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు భయపడవద్దు, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి, కానీ మీరు భయపడొద్దు. దేవుని బిడ్డలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన రాకడ దగ్గర పడిందనే విషయంతో మీరు నిమ్మళంగా ఉండాలి. లోకస్తులేమో ఈ విపత్తులను చూసి భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలేమో ఆయన రాకడ సమీపంగా ఉంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయన మేఘాల మీదకి రాబోతున్నాడు, మేము ఆయన ఎదుర్కోబోతున్నాం అని చెప్పి మరింత ధైర్యముతో దేవుని వాగ్దానాన్ని చాటబుచ్చుకొని నీ ఆత్మను సిద్ధపరుచుకుంటూ ప్రభు సన్నిధిలో మరి ఎక్కువగా కూడుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి, పరిపక్వతలోకి నడిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, మీరు ఇవన్నీ చూసి భయపడద్దు, కలవరపడద్దు. లోకంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇటువంటి వార్తలు వినబడుతూనే ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కానీ నమ్మదగిన దేవుని వాగ్దానం మన హృదయంలో ఉన్నది కాబట్టి, దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆ వాగ్దానాలు మన హృదయంలో మనం దాచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ నిమ్మళంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, లోకస్తుల వలె కలవరపడితే ఎలా? లోకస్తుల వలె చెదిరిపోతే ఎలా? లోకస్తుల వలె కృంగిపోతే ఎలా? లోకస్తుల వలె భయపడితే ఎలా? దేవుని వాగ్దానం నీకేం చెప్తుంది? భయపడొద్దు, భయపడొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో 365 సార్లు రాయబడి ఉన్నదని బైబిల్ పండితులు సెలవిస్తున్నారు. దేవుని వాగ్దానం ప్రతిరోజు నీతో చెప్తుంది, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నా ఆత్మ నీకు తోడుగా ఉంది, భయపడొద్దు, నేను నీకు ముందుగా వెళుచున్నాను, భయపడొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఏ విషయానికి నువ్వు భయపడుతున్నావు? యుద్ధ సమాచారాలు వినపడంగానే భయపడుతున్నావా?
మిడతల దండు అనగానే భయపడుతున్నావా? కాకుల దండు అనగానే భయపడుతున్నావా? భూకంపాలు అనగానే భయపడుతున్నావా? కరోనా వైరస్ అని, ఆ వైరస్, ఈ వైరస్ అని పలు వైరస్లు వచ్చి నేను చంపేస్తాయేమో, నీకేదో జరిగిపోద్దని భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శరీరమును చంపగోరు వారికి భయపడొద్దు, ఆత్మను చంపగోరు వారికి మాత్రమే భయపడవలనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. ఇటువంటివి ఎన్ని వచ్చినా బైబిల్ అంటుంది, కుడి ప్రక్కన 1000 మంది కూలినా, ఎడం ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. నీవు ఆయన కౌగిటిలో ఉన్నావు. ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండునని 125వ కీర్తనలో రాయబడి ఉంది కదా. ఈ వాగ్దానాలను నువ్వు మర్చిపోయి భయపడుతున్నావా? దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, విశ్వాసి, కలవరపడుతున్నావా? నీ గుండెల్లో దిగులుందా, చింతుందా? ఎందుకు భయపడతావు? దేవుని వాగ్దానం నిరర్ధకము కానేరదు. దేవుని వాగ్దానం శక్తితో కూడుకునిదని ఈరోజు నువ్వు విశ్వసించిన వాడు కలవరపడని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసం నిన్ను ధైర్యంలో నిలబెడుతుంది. ఈరోజు నువ్వు విశ్వాసివిగా నీ యొక్క విశ్వాసం యొక్క పరిపక్వతను, నీ విశ్వాస పరిమాణమును బలపరుచుకుంటూ ప్రభు వాగ్దానము చేతపట్టుకొని ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడాలని దేవుని సేవకునిగా నేను నీకు తెలియచేస్తున్నాను. యేసు ప్రభుల వారు అంటున్నాడు, రెండవదిగా భయపడొద్దు, విశ్వాసం కలిగి ధైర్యంగా బ్రతుకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడు. అట్టి కృపలో దేవుడు నిన్ను నన్ను మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మరొక విషయాన్ని యేసు ప్రభుల వారు వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ విషయం అంటే 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ప్రియులారా, సాతానుడి యొక్క మరొక ఆయుధము ఏమిటో తెలుసా? సాతానుడు మరొక విధంగా ఏం చేస్తాడో తెలుసా? ముందు మోసం చేస్తాడు. నువ్వు జ్ఞానంగా తప్పించుకుంటే భయపెడతాడు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉన్నావు అనుకో, నిన్ను శ్రమ పెట్టడం ప్రారంభిస్తాడు. శ్రమలకు గురి చేస్తాడు. శ్రమ పెట్టడానికి వాడు సాహసించి శ్రమలకు గురి చేస్తుంటాడు. బైబిల్ అంటుంది, శ్రమలు సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, కీడుని సహించువాడు ధన్యుడు, అన్యాయమును సహించువాడు ధన్యుడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు అక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో చెప్తున్నాడు, ఇదిగో ఇద్దరు విశ్వాసుల మధ్య ఒక చిన్న విషయంలో జగడం వస్తే వాళ్ళకి అంటాడు, దైవజనుడైన పౌలు అంటాడు, ఇదిగో మీరు జగడములు ఆడుకొనుట కంటే అన్యాయము సహించుట మేలు కాదా అంటాడు. అన్యాయము సహించుట మేలు కాదా అంటాడు. దైవజనుడైనటువంటి తిమోతితో పౌలు అంటాడు, కీడుని సహించటం మేలు కాదా అంటాడు. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా. సహించినవాడు ధన్యుడు అని సెలవిచ్చింది కదా వాక్యము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, మూడవదిగా యేసు ప్రభుల వారు ఏమి నేర్పుతున్నాడో తెలుసా? సహించిన వాడే ధన్యుడు. సహించే గుణం కావాలి సంఘానికి. రాకడలో నువ్వు ఎత్తబడాలంటే, సాతానుని నువ్వు ఎదిరించాలంటే, ఎన్ని శ్రమలైనా, శోధనలైనా, కీడైనా, అవమానమైనా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ మీద దాడి చేయటానికి నీ మీదకు వచ్చినా నువ్వు సహించగలిగితే రాకడలో నువ్వు ఎత్తబడతావన్న విషయాన్ని నేను నీకు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డ, నువ్వు రాకడలో ఎత్తబడాలంటే నువ్వు సహించాలి. ఏం సహించాలి? కీడుని, అన్యాయమును, శోధనను, నష్టమును, కష్టమును, అవమానమును సహించాలి. యేసు ప్రభుల వారు అన్నారు, నా నామము నిమిత్తము జనులు మిమ్మలను దూషించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు చిన్న విషయాన్ని సహించలేకపోతున్నావు, చిన్న అవమానాన్ని సహించలేకపోతున్నావు, చిన్న నిందను సహించలేకపోతున్నావు, చిన్న విషయాన్ని నువ్వు సహించలేక నలుగురిలో పెట్టి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నావు.
ఇది నీకు న్యాయమేనా? నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడి దేవుని బిడ్డవైతే నువ్వు వ్యాజ్యాలు ఆడవు, తగాదాలు ఉండవు, పేచీలు పెట్టుకోవు, కోర్టులకి ఎక్కవు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళవు. బైబిల్ అంటుంది అన్యాయము సహించు. యేసుప్రభులు వారు ఏమన్నారు? నీ వస్త్రము అడిగితే, నీ సహోదరుడు వస్త్రం అడిగితే పై పంచ కూడా ఇచ్చేసేయి. 1 కిలోమీటర్ రమ్మంటే, ఒక కోసుడు దూరం రమ్మంటే 2 కోసుల దూరం వెళ్ళు అన్నాడు. ఎందుకు? వ్యాజ్యము కంటే శ్రమను శోధనను సహించటం మేలని ప్రభు మనకు నేర్పిన పాఠం. ఈ రోజున నీవు ఎన్ని విషయాల్లో వ్యాజ్యాలు ఆడుతున్నావు? ఎన్ని సమస్యల్లో నువ్వు ఏలు పెడుతున్నావు? సమస్యలకు నువ్వు కారణంగా ఉంటున్నావా? నీ వల్ల సమస్యలు వస్తున్నాయా? నీ వల్ల తగాదలు పుడుతున్నాయా? ఇళ్లలో, కుటుంబాల్లో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సంఘాల్లో నువ్వు ఒక సమస్యగా మారుతున్నావా? సహించే గుణం నీకు కావాలి, సహించే తత్వం నీకు కావాలి. యేసు ప్రభుల వారిని రోమన్ సైనికులు ఎన్ని విధాలుగా శ్రమలు పెట్టినా ఆయన సహించాడు, సహించి భరించాడు. ఆయన నోట ఒక్క దూషణ మాట అయినను రాలేదు, ఒక అపవిత్ర మాట అయినను రాలేదు, ఒక కాని మాట రాకుండా ఆయన తన దైవత్వాన్ని ప్రదర్శించాడు. అంటే ఆయన సహించటం కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సహించే తత్వం, సహించే గుణం ఒక దేవుని బిడ్డలకు అవసరమని రాకడ కొరకు సిద్ధపరచబడే దేవుని సంఘానికి లేక ఒక సేవకుడికి సహించే గుణం కావాలి, సహించే తత్వం కావాలి, సహించే మనస్సు కావాలి. ఈ రోజున నువ్వు సహించగలుగుతున్నావా? బైబిల్ అంటుంది అంతము వరకు సహించాలి. కొంతమంది అంటారు, ఎంతకాలం సహించాలండి ఈ భర్తని, ఎంతకాలం సహించాలండి ఈ భార్యని, ఎంతకాలం సహించాలండి ఈ పిల్లల్ని అని చెప్పి చాలా మంది సహనాన్ని కోల్పోతున్నారు. సహనము కోల్పోయిన ప్రతి సమయంలో నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ ఊహించని సమస్య మొదలవుతుందన్న విషయాన్ని నేను నీకు తెలియచేస్తున్నాను. సహించేవాడి ఎదుట సమస్యలు సాగిలపడతాయి. మళ్ళా చెప్తున్నాను ఇదే మాట, సహించేవాడి ఎదుట ఎంతటి సమస్య అయినా సాగిలపడుతుందన్న విషయాన్ని దేవుని సేవకుడిగా నేను నీకు తెలియచేస్తున్నాను. దేవుని సంగమా, సహనాన్ని కోల్పోతున్నావా? విసుగు చెందుతున్నావా? ఇదిగో సంసోను విసుగు చెంది తన బలరహస్యాన్ని బయటపెట్టాడు, చివరికి భ్రష్టుడైపోయాడు. అదిక బైబిల్ అంటుంది విసుక్కోకండి, సహనాన్ని కోల్పోకండి, ఓపికను కోల్పోకండి. ఇదిగో భక్తుల ఓపికను మాదిరిగా పెట్టుకోండి అని చెప్పి భక్తుడైన యాకోబు తన యొక్క పత్రికలో దేవుని సంఘానికి ఒక చక్కని హెచ్చరికలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఓపిక కలిగిన ప్రతి వాడు ఏలుబడి చేస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మా అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియచేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించేవాడే ఏలుబడి చేయుటకు అర్హుడు. నాయకుడవుతాడు సహించేవాడు, ఏలుబడి చేయటానికి అర్హుడవుతాడు. ఈ రోజున చిన్న విషయాన్ని నువ్వు సహించలేకపోతున్నావు, చిన్న మాటను నువ్వు సహించలేకపోతున్నావు, చిన్న విషయాన్ని కూడా నువ్వు పెద్ద భూతత్వంలో పెట్టి ఒక పెద్ద సమస్యను చేస్తున్నావు. దానివల్ల నువ్వు దేవుని కృపను కోల్పోతున్నావు, దేవుని దీవెన కోల్పోతున్నావు, దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నావు దేవుని బిడ్డ. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుంది. నీవు సహించి ఓపిక కలిగి క్రీస్తు ఎలాగైతే శ్రమలు సహించాడు, ఏబు ఎలాగైతే శ్రమలు సహించాడు, మన ఎదుట ఉన్న భక్తులు ఎలాగైతే శ్రమలు సహించి ప్రభువుని మహింపరిచారు, మనం కూడా ఈ ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా సహించి భరించి ఆయన నామ మహిమ కొరకు భూమి మీద బ్రతుకుదాం. అలాంటి వారంగా మనం జీవిద్దాం. దేవుని బిడ్డలారా, వ్యాజ్యానికి దూకొద్దు, గొడవలకు దూకొద్దు. నువ్వు కోట్ల చుట్టూ తిరగడానికి నువ్వు దేవుని బిడ్డవి. అలాంటి విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన ద్వారా దేవుని నామం మహింపరచబడాలే కానీ సమస్యలు క్రియేట్ అవ్వకూడదు. మనం సహించే వారంగా బ్రతుకుదాం, సహించే జీవితాలు మనం జీవిద్దాం. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే మన ఆత్మీయ జీవితాన్ని
బలహీనపరచటానికి శ్రమలకు గురి చేస్తాడు, బాధలకు గురి చేస్తాడు, కష్టాలకు గురి చేస్తాడు, నిందలకు గురి చేస్తాడు, పలు విధాలుగా శ్రమపరుస్తూ ఉంటాడు. నువ్వు ప్రతి విషయాన్ని కూడా దైవికమైన జ్ఞానంతో గ్రహించి ఆలోచించి నీవు సహించే మనస్సుని ఆయుధముగా నీవు ధరించుకుంటే నువ్వు దేవుని మహిమ పరచగలుగుతావని దేవుని సేవకుడు తెలియచేస్తున్నాను. చివరి విషయాన్ని అపోస్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శ్రమ పట్టడానికి ఇష్టపడండి, శ్రమ పట్టడానికి ఇష్టపడండి, అది ఒక ఆయుధంగా ధరించుకోండి. దేవుని బిడ్డ, ఓపిక కలిగుండు, సహనం కలిగుండు, సహించే తత్వం కలిగుండు. దేవుడు నిన్ను నన్ను అట్టి కృపతో నింపి ఆయన మహిమ కొరకు మనను బలపరిచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి తలలు వంచి కండ్లు మూయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడిన దేవుని వాక్యాన్ని మనసులో ధ్యానిస్తూ ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఇదిగో రాకడ దినాలు ఎలా ఉంటాయో ప్రభు మనకు తెలియచేశాడు. ఆ రాకడలో దేవుని సంఘము ఎలా సిద్ధపరచబడాలో, సంఘానికి ఆ టైంలో ఉండవలసిన అనుభవాలు ఎలా ఉండాలో యేసు ప్రభుల వారు అలనాడు శిష్యులకు తెలియచేశాడు. ఈరోజు మనకు కూడా తెలియచేస్తున్నాడు. ప్రియులారా, మనల్ని మోసపరచాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. మోసపోవటానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం నీకు లేకపోవటమే. కాబట్టి ఈ రోజున దేవుని జ్ఞానం సంపాదించుకో, దేవుని వాక్యం చదువుకో, దేవుని మనసు తెలుసుకో. ఆ దశగా నువ్వు ప్రార్థన చేసుకోవాలని దేవుని సేవకుడికి తెలియచేస్తున్నాను. రెండవది ఏంటంటే, నీవు భయపడకూడదు, ధైర్యంగా ఉండు. దేవుని వాగ్దానం విశ్వసించు, దేవుని వాగ్దానాన్ని నమ్ము. దేవుని వాగ్దానం నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, దీవించడానికి సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు భయపడద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ధైర్యంగా ప్రభు వాగ్దానంలో నిలిచి ఉందాం. వాగ్దానాలు చేతపట్టి ప్రభు కృపలో మనం సాగిపోదాం. మూడవదిగా, సహించే గుణం మనకు కావాలి. దేవుని బిడ్డ, నువ్వు సహించే వ్యక్తిగా ఉండాలి. విసుగు చెందొద్దు. విసుగు చెంది సంసోను బలరహస్యం బయట పెట్టుకుని అనవసరంగా భ్రష్టుడైపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. విసుగు చెందొద్దు. విసుగు చెందిన ప్రతిసారి నీ జీవితంలో నువ్వు నష్టపోతావు, కష్టాల పాలవుతావు, శ్రమల పాలవుతావు. ఓపిక కలిగి, సహనము కలిగి నువ్వు ఉండాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు. సాతానుడు పలు విధాలుగా శ్రమలు పెట్టినా నువ్వు సహనాన్ని కోల్పోక సహించటానికి ఇష్టపడు. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపరచబడతావన్న విషయాన్ని దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తున్నాడు. అలాంటి అనుభవాలకు మనం అందరం నడిపించబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, కృపగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఘనమైన మీ పాదములకు వెలలేని వందనములు, స్తోత్రములు నాయన. అడుగడుగునాడు అణువున నీ కృప మాడల ప్రత్యక్షపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపిన విధానమును బట్టి వందనాలు. ఈ 2020వ సంవత్సరం ప్రభా, మే మాసము చివరి ఆదివారంలో ప్రభువ మేము ఈ విధంగా కూడుకొని నీ పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుకోవటానికి మీరు చూపించిన కృపకై వందనాలు. ఈ చివరి దినాల్లో, గడ్డు దినాల్లో దేవుని సంఘము ఏ అనుభవాల్లో గుండా వెళుతుందో ఆ అనుభవాల దృష్టించి సేవకుని మనస్సులో ఈ వాక్యాలను మీరు పలికించినందుకు వందనాలయ్యా. రాకడ దినాల్లో సంఘము ఏ విధంగా సిద్ధపరచబడవలేనో, సంఘానికి అట్టి సమయంలో ఏ ఏ అనుభవాలు అవసరమో 3 విషయాలు మీరు నేర్పిన విధానమును బట్టి వందనాలు. సంఘము మోసపోకుండా దైవికమైన జ్ఞానములో ఉండాలని, సంఘము భయపడకుండా దేవుని వాగ్దానమందు విశ్వాసం కలిగి ధైర్యంగా బ్రతకాలని, సంఘము సహనం కోల్పోకుండా శ్రమలను సైతము సహించుటకు ఓపిక కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన నీ మాటలను బట్టి వందనాలు నాయన. కనుక నా తండ్రి, అనుభవాలు మేము ఆయుధాలుగా ధరించుకొని మహిమగల నీ రాకడకు మేమందరం సిద్ధపరచబట్టకు నీ కృప మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కార్యశుద్ధి కలుగు చేసి అంతకంతకు రూపాంతరము చెందుతూ నీ మహిమగల రాకడకు సిద్ధపరచబట్టకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. సేవకులను, సంఘాన్ని ఆశీర్వదించయ్యా. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించుటకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి మీ మహిమగల నామానికి మహిమ తెచ్చుకోమని కృపగల మీ చేతుల్లో మమ్మల్ని సమర్పించుకుంటూ సంపూర్ణ ఘనత మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృపతోడై మనల్ని బలపరిచి ప్రభు రాకడకు ఆయన మనలను సంపూర్ణులుగా సిద్ధపరిచి ఆయనతో పాటు యుగయుగాలు బ్రతికే భాగ్యం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని దీవించుగాక. ప్రభు రాకడ కొరకు అందరూ కూడా సిద్ధపడాలని, ఆ విధంగా మీ ఆత్మీయ జీవితాలను క్రమపరచుకోవాలని దేవుని సేవకుడిగా తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించుగాక. వాక్యాన్ని వీక్షించండి, షేర్ చేయండి, అనేకులకు ఈ వాక్యాన్ని పంచండి. ఆత్మీయ మేలులకు మీరందరూ కూడా సహకరించాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.